గ్రామీణ ప్రాంతాల నుంచి యువ క్రీడాకారులు వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో ఈనాడు సంస్థ నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ క్రికెట్ పోటీలు గుంటూరు జిల్లాలో మొదలయ్యాయి. ఈ పోటీలను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. టాస్ వేసి పోటీలను ప్రారంభించిన ఎస్పీ వకుల్ జిందాల్ కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈనాడు క్రికెట్ పోటీలు నిర్వహించడాన్ని వకుల్ జిందాల్ అభినందించారు. ధనిక్ భారత్ విద్యా సంస్థలు, చలపతి విద్యా సంస్థలు ఈ పోటీలకు స్పాన్సర్లుగా వ్యవహరించారు. ఈనాడు సంస్థ తరఫున నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో క్రికెట్ టోర్నమెంట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో నంబర్ ఆఫ్ టీమ్స్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ ఆడడానికి వచ్చారు. సో ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ ఈనాడు ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. సో ఈసారి కూడా చాలా ఘనంగా టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. యూత్ని స్పోర్ట్స్ వైపు ఇన్స్పైర్ చేయడానికి ఈ పోటీలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అదేవిధంగా వాళ్ళ ఫిజికల్ మెంటల్ డెవలప్మెంట్కి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈనాడు క్రికెట్ పోటీలు కండక్ట్ చేయడం అనేది స్టూడెంట్స్లో మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టు. కేవలం న్యూస్కే పరిమితం కాకుండా సామాజిక బాధ్యత కూడా తీసుకుని సామాజిక అంశాల్లో కూడా ప్రేరణ కలిగిస్తూ దానికి తోడు యువతలో ఈ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడానికి మీరు కృషి చేస్తున్నారు. అదేవిధంగా మీ దగ్గర ఆటల పోటీల్లో పాల్గొంటున్నటువంటి ప్లేయర్స్లో చాలామంది నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ క్రెడిట్ అంతా మీకు వెళ్తుంది. ఇలాంటి టోర్నమెంట్స్ని కండక్ట్ చేయడంలో మాకు కూడా ఎంతో సంతృప్తిని ఇస్తాయి. ఇలాంటి ఈవెంట్స్ మరి రానున్నటువంటి రోజుల్లో కూడా మరి ఈనాడు గ్రూప్ నుంచి మరి ఇంకా ఎన్నెన్నో మంచి ఈవెంట్స్ చేయాలని, స్పోర్ట్స్ అనేదే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్లో స్టూడెంట్స్ కనుక ఎప్పుడైతే ఎదుగుతారో సమాజంలో కూడా వాళ్ళు రానున్నటువంటి రోజుల్లో మంచి పొజిషన్స్ ఉండి మన భారతదేశాన్ని మరి ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశంగానే మిగిలిపోకుండా అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా మనం చూడాలనుకుంటున్నాం. కాబట్టి ఈ ఈవెంట్ చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ అండి.